జగన్ కు రాజకీయ లబ్ధి తప్ప మనుషుల ప్రాణాలంటే లెక్కలేదని హోంమంత్రి అనిత ధ్వజమెత్తారు. రెంటపాల పర్యటనలో సొంత పార్టీ కార్యకర్త మృతికి కారణమైన జగన్ తిరిగి ప్రభుత్వం సరైన భద్రత కల్పించలేదని నిందించడం దుర్మార్గమన్నారు. పోలీసులు అంతకు మించి మాకు పరిధి మించి దాటి ఈరోజు భద్రత ఇచ్చాం. ఈరోజు అంతవరకు కాదండి, నీ వెహికల్ కింద మనిషి పడితే సెన్స్ తెలీదా? వీడియో క్లియర్ గా చూడండి. కింద ఎవరో పడుతున్నారు అని చెప్తే తీసి లాగేశారు పక్కకి. అప్పుడైనా ఆపాలి కదా. ఇద్దరు చనిపోతే కూడా దగ్గరికి వెళ్లి చెవులో కూడా జగన్మోహన్ రెడ్డికి ఇద్దరు చచ్చిపోయారని చెప్పలేని నాయకులు ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి చుట్టూను రిటర్న్ లో వచ్చినప్పుడు చెప్పారని చెప్తున్నావు. సిగ్గుండాల మాట మాట్లాడడానికి. మా కార్యకర్తే కదా చచ్చిపోయాడు. అరే మీ కార్యకర్త చచ్చిపోయిన మనిషి, ఆ మనిషి చనిపోవడానికి కారణం ఆ నాయకుడే అన్న సంగతి ఎందుకు గుర్తు రావట్లేదు? ఒక రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తి రాజకీయ ముసుగులో ఉంటే ఎలాంటి అనర్థాలు దారితీస్తాయో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పర్యటనలు కూడా అలాగే మనం చూస్తున్నాం. కందుకూరులో అనుకుంటా చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ కి ఒక ఇన్సిడెంట్ జరిగింది. 8 మంది ఎంతమందో అక్కడ ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇమీడియట్ గా హాస్పిటల్కి వెళ్ళడమే కాదు, వాళ్ళ ఇంట్లోకి ప్రతి ఒక్కరి ఇంట్లోకి వెళ్ళారు. మీటింగ్ క్యాన్సిల్ చేశారు. అదండి నాయకుడుకున్న నిబద్ధత. అంతే తప్పించి చనిపోతే చనిపోని మా బల ప్రదర్శన మేము చేసుకుంటామని ఏ రోజు చంద్రబాబు నాయుడు గారు లేరు. ఆత్మకూరు అని చెప్పి ఒకటి పెడితే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి ఇంటి గేటుకి తాళ్లు కట్టిన పరిస్థితి మీరు మర్చిపోయారా అండి? వైజాగ్ పర్యటనకి చంద్రబాబు నాయుడు గారు వెళ్తే ఎయిర్పోర్ట్ లోనే చంద్రబాబు నాయుడు గారిని మమ్మల్ని అందరినీ ఆపేసి ఎలా రోడ్డు మీద కూర్చోబెట్టారో మర్చిపోయారా అండి? తిరుపతి విమానాశ్రయంలో ఆయన కూర్చొని ధర్నా చేసిన పరిస్థితి మీరు మర్చిపోయారా? లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తే ఆయన పట్టుకున్న మైక్ ని తీసుకొని తీసుకెళ్లిపోయారు. ఆయన నుంచున్న స్టూల్ ని తీసుకెళ్లిపోయారు. మా పార్టీ ఆఫీసుల మీద దాడులు. 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్న ఏ నాయకుడు నేను రోడ్డు మీదకి రానిచ్చారా? ఆంక్షలు విధించానా అని అంత అమాయకంగా మాట్లాడుతా ఉంటే ఈయనకి నిజంగా మతిమరుపు ఏమైనా వచ్చేసిందా ఆయనకి?